నవ్వుతున్నావు? మీ ఎప్పుడు గుడ్డ మీద పడతావు అట్లా? గుడ్డు చీప్ కాదు, నువ్వు చీప్ చేస్తున్నావు. ఇప్పుడే కొనుక్కున్నా. డూయింగ్ సంథింగ్. ఈ ప్రాసెస్ తర్వాత చెప్తాం. దిటి పని నేర్పించండు, మనోడికి నేర్పించండు, కానీ నాతో చేపిస్తున్నాడు. నేను చేస్తే మీరు తినలేరు, అందుకే చేయట్లేదు. నేను చేసిన తినలేరు. నేను చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. వెన్ను లేదను చేస్తున్నా బ్రో, అయిపోతుంది కదా దీంట్లోనే. వేడి నీళ్ళు మసలుతున్న నీళ్ళు వేయాలి. మరి ఉడికే ఉంటాయి. మరి తెలిసినప్పుడు నువ్వు వేయచ్చు కదా, అది నాకే ఉండే. అవి ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదు. ఎట్లా వాడాలి దాన్ని? నేను మైక్రోవేవ్ చేస్తాను. చేయమా ఇప్పుడు కూడా. ఇది ఎందుకు చెప్పిస్తావు నాకు? నువ్వు ఇలా చేస్తావని తెలియక. ఇది ఫ్లాప్ అయితే దానికి కారణం స్ప్లిట్ అద్దాం. నాకు తెచ్చినాయి రామ్ సైడ్. ఇందాక సాయి ఉండే, దిస్ ఇస్ రామ్ సాయి. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేద్దాం రామ్ సాయి చెప్పు. మనం డిన్నర్ ఏం లేదు కదా? సూప్. ఓకే, మనోడు సూప్ ఎక్స్పర్ట్. చేద్దాం ఫ్రెండ్స్. అది తీసుకొచ్చాం. టొమాటో చేద్దాం ఫ్రెండ్స్. మామిడి ప్రాసెస్ అంతా చెప్తారు ఎట్లా చేసింది. మీరు కూడా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. ఈజీగా చేయడం అది. సో మేము కుకింగ్ ఛానల్ కాదు మనది. ప్యాన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొన్ని వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ తీసుకొస్తాను. మన ఊళ్ళో రీల్లో మన రూమ్ అంతా నీట్గా ఉంది అనుకుంటారు. లాగ్లో చేసి తడుపుతారు. ఇప్పుడు పెట్టుకుంటాం మేము. వాటర్ ని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎంతసేపు టైం ఏం లేదు ఫ్రెండ్స్, బాయిల్ అవ్వాలి అంతే. బాయిల్ అవ్వాలి అంతే. అయిపోయింది, ఆపేద్దాం. సో ఇప్పుడేమో కార్న్ సూప్ తో పాటు అది టొమాటో తో పాటు స్వీట్ కార్న్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంత వయ్యారంగా మాట్లాడుతున్నారు? బికాస్ ఇట్స్ స్వీట్ వర్క్. రామ్సాయి వచ్చింది ఆటోమేటిక్, అట్లా వచ్చింది అది. yes friends, don't believe him friends. సో తెల్లగడ్డకి ఇప్పుడు మొమెంట్ వచ్చింది. తెల్లగా అయిపోయట్లే. వ్యూవర్స్ కి అమ్మట్లే నీతి వాక్యాలు చెప్పు. నీతి అంటే చెప్తే వచ్చేది నీతి కాదు. మనకి జ్ఞానోదయం అనేది నీతి. జ్ఞానంగా ఉండడానికి జ్ఞానోదయం అవుతుందని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. జ్ఞానబోధన అనేది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అది ఒక టైం ఉంటుంది. స్వీట్ కార్న్ అంటే స్వీటే ఉండదు, అది స్వీటే ఉంటుంది. చక్కెర వేసుకోవాలి, స్వీట్ ఉంటుంది. టేస్ట్ చెప్తాం. ఏమన్నా బాగుంది. చాట్ మసాలా వేసుకుంటే సెట్ అవుతుంది. స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కార్న్ అయితే తీయ ఉంది. సెట్ కార్న్ కదా, తీయనే ఉంది స్వీట్ కార్న్. ఓకే ఓకే, కానీ స్వీట్ కార్న్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాట్ మసాలా వేసి సర్వింగ్ చేసుకుని సర్వింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ నీళ్ళు ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతసేపు వెరీ గుడ్. సాయికి తెలియలేదు అనుకున్నా కానీ అప్పుడప్పుడు వాడతాడు. వాడాలి కదా, వాడుతాడు కదా. అంత మాట అన్న తర్వాత ఇంకెందుకు చూపిస్తాను. అంత కలిసి చేసినప్పుడు కడవచ్చు. నువ్వు కలిసి దాంట్లో సగం నీయే ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడే ఉంటావు, కడవచ్చు కదా బ్రో. ఇంట్లోనే అంటే ఖాళీ ఉన్నా అంటున్నావు. మరి పని ఉంటుంది ఎప్పుడు ఖాళీగా పడితే పైసలు తీసుకుంటా వేసుకొని. నువ్వు చెప్పే దాంట్లోనే వర్క్ ఉంది తెలుసా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని పడుకోవడం వర్క్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు నువ్వు. వీళ్ళకి సపరేట్ ఒక రూము, మళ్ళీ మేము పార్ట్ టైం చేసి ఎంత కష్టపడతాము. కష్టాలన్నా నీకే వస్తాయి సార్. ప్రాసెస్ చెప్పలేదు. ఇది ఒక 5 minutes ఉడికిన తర్వాత ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇక కార్న్ సూప్ పౌడర్ ని ఇందులో ఇచ్చేయాలి. చాట్ మసాలా అంతే కదా, ఇంకేం ఉప్పు కొద్దిగా వేసిన దీంతో దాంట్లోకి ఇద్దామా. దీంతో కూడా కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇట్లాగా అంట చాలా థ్యాంక్ యూ సో మచ్. చూపి ఇలా చాట్ మసాలా వాడండి.
మీ కార్న్ ని స్వీట్ కార్న్ ని చాట్ మసాలాగా చేసుకోండి. మసాలా చేసుకోండి. 5 minutes లో అయిపోతుంది అంటారు కానీ 5 minutes లో అయిపోతుంది ఫ్రెండ్స్. అనగనగా ఒక రూమ్ లో ఒక బ్లాగర్, ఆ బ్లాగర్ కి పని పాట లేకుండా లిటిల్ కి తీసుకెళ్తాడు సామాన్లు కొనుక్కోవాలి. నన్ను కూడా తీసుకెళ్తాడు. ఇంకొక మంచి చెప్పాను, ఒక మంచి చదువుకునే విద్యార్థిని తీసుకెళ్తాడు. చదువుకోనివ్వకుండా ఆ బ్లాగర్ లిటిల్ తీసుకెళ్లి 4,000 సామాన్లు కొనిపిస్తాడు. ఏమేమి కొన్నారు సాయి? ఉన్న సామాన్లే మళ్ళీ కొనిపిస్తాడు లేవని. 4,000 తీసుకొచ్చి ఇంటికి వచ్చి నేను కిలకి చెప్పిన ఆల్రెడీ ఉందేమో ఆల్రెడీ ఉంది కానీ సాయి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎంత సాయి ఇది? నేను అసలుకి పొద్దుగాల కొంచెం నీళ్ళ పడి తాగుతా, మధ్యాహ్నం రాత్రి మీద అన్నం తింటా. చూపి కారం తగినంత, కారం తగినంత, మీకు ఇష్టం ఉన్నంత. మంట రానంత వరకు వేసుకోండి. వేసారు కదా, ఎంత బాగుందో. బాగుందా? సేమ్ రోడ్డు మీద చాలా చూసిన లేదు Friends, ఇది అలా అనుకోవాలి పిల్లవాళ్ళు. ఇలా కన్సిస్టెన్సీ మీకు సరిపోయేదైనా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అమ్మ మమ్మీతో మాట్లాడేది చూసుకున్నా. ఏం చేసుకోవాలి మేము ఇన్ఫర్మేషన్ తో. మనోడు కూడా ఒక ఛానల్ పెడదామని ఫిక్స్ అయ్యిండు. ఎస్ ఫ్రెండ్స్, సాయితో సంసారం. ఒకవేళ నచ్చితే కింద కమెంట్ చేయండి, పెట్టాను కానీ ఉప్పు కారం చూసుకొని పెట్టేసి ఉంటా. ఉప్పు కానీ తక్కువైంది ఫ్రెండ్స్, ఇంకొంచెం వేయాలి. ఇలా ఊరుకొని తాకండి ఎప్పుడైనా సరే. ఊరుకొని తాగాలి ఫ్రెండ్స్, లేకపోతే చేయాలి. టేస్ట్ అని పది సంగం అయిపోతుంది సూప్ అంతా. అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్ రెడీ. మేము తినేటప్పుడు నెక్స్ట్ అయిపోయింది చెప్పుకుంటూనే వచ్చు. తాగినాక తాగినాక రివ్యూస్ చెప్పండి. రెడీ, వీఆర్ రెడీ గైస్. సర్వ్ చేసుకున్నాము. సో ఇలా Soup సూప్ అయిన తర్వాత ఇలా బౌల్స్ లో అందరికీ soup సర్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంది. సో ఇప్పుడు ఇలా సూప్ చూడండి. టేస్ట్ చేసి చెప్తాం ఫ్రెండ్స్ ఎలా ఉందా అనేసి. ఇలా 2 సార్లు దుక్కోవాలి. సూపర్ ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బాబాయ్ friends. ఏమంటారు కదా, ఏమంటారు? ఆడిపోలి. నైస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you so much for watching. Please Like, share, please like, share and subscribe. ఐర్లాండ్ DJ. Ireland. Okay, Ireland లో DJ. దయచేసి మీ ప్రేమను, మీ ఆప్యాయతను, మీ అభిమానాన్ని లైక్లతో, షేర్లతో మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ తో మేము ముందుకు ఉంటాం. See you. Bye. Bye bye.